నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము వృషణాలు అంటే టెస్టికల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామందిలో డౌట్ ఏంటంటే ఒక బీజం పెద్దగాను ఒక బీజం సన్నగాను ఉంటుంది, దానికి ఏంటి రీజన్ అని అడగడం జరిగింది. ఇది ప్రకృతి సహజంగా కామన్ అనమాట. దానికి 10 to 15 ml డిఫరెన్స్ ఉంటుంది. ముఖ్యంగా కుడి బీజం అనేది ఎక్కువ సైజులో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉండేది సన్నగా ఉండి కొంచెం కిందికి ఉంటుంది, డౌన్గా ఉంటుంది. సో ఇది మెయిన్ నార్మల్ పర్సన్లో ఉండేది. ఇన్ కేస్ ఇంతకన్నా ఎక్కువ సైజు ఉంటే మాత్రం మీరు కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించాలి. ఒక్కోసారి దీంట్లో హైడ్రోసిల్ అంటే నీరు చేరడం వల్ల కూడా పెద్దగా తయారవుతుంది. అది లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు. సో తర్వాత ఏమైనా అదర్ కాజెస్ ఏమైనా ఉంటాయి. ఒకటి ముఖ్యంగా మన ఎలిఫెంటియాసిస్ అంటారు, దీంట్లో కూడా వరబీజం టైప్లో వస్తుంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో మరీ విపరీతంగా ఉంటుంది. నార్మల్గా అయితే మన కోడిగుడ్డు, చిన్న కోడిగుడ్డు సైజు పరిమాణంలో ఉంటుంది అనమాట. ఇది నార్మల్ కండిషన్. కానీ కొంచెం కింద పైన ఉన్న కామన్, అది డిసీజ్ కాదు. సో దానికేం భయపడొద్దని మీరు. తర్వాత పెయిన్ ఉండడం కానీ, ఎక్కువ వాపు ఉండడం, తర్వాత ఒకసారి కూర్చోలేకపోతారు అనమాట. దానివల్ల ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు హోమియోపతిలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, పెయిన్ ఉన్నప్పుడు వీటికి మనం చేయొచ్చు. విపరీతంగా ఉండి ఎలిఫెంటియాసిస్ లాంటి జబ్బులు ఏమైనా ఉండి లింఫ్ అనేది పూర్తిగా స్ట్రక్ అయిపోయి దానివల్ల స్వెల్లింగ్ వస్తే అవసరమైనప్పుడు సర్జికల్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. చిన్నది పెద్దది అనే తేడా కొంచెం పరిమాణంలో రైట్ పెద్దగా ఉంటుంది, లెఫ్ట్ చిన్నగా ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, టెన్షన్ పడాల్సిన పని లేదు. స్టార్టింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా హోమియో డాక్టర్ని సంప్రదించండి. ఇది హోమియోపతిలో అవుతుంది అంటే అవుతుంది, లేదంటే సర్జికల్గా వెళ్ళొచ్చు. సో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత స్మోకింగ్ చేయడం, డయాబెటీస్ వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నమస్తే.